హాయ్ అండి, మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అయితే మా డాడీ వాటర్ మెలన్ తీసుకురా డాడీ చల్లగా జ్యూస్ చేద్దాం, మన వెంకట దుర్గ సబ్స్క్రైబర్లకు కూడా చూపిందాం నా స్టైల్లో అన్నాను. అన్నదైతే అడుగుగా మా డాడీ ఊరుకోరు కదా, మీకు తెలుసు కదా. అందుకని పుచ్చకాయ ముక్కలు తెచ్చారు వాటర్ మెలన్. అది చూసి నేను మీకు అదే నా స్టైల్లో ఎలాగా జ్యూస్ చేయాలో అది చూపించబోతున్నానండి. ఇంకోండి, ఒక పుచ్చకాయ ముక్క అయితే 2 తెచ్చారు. ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుచ్చకాయ ముక్కలండి. దీన్ని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం గింజలు ఉన్నా నో ప్రాబ్లం అండి. పుచ్చ గింజలు దీంట్లో ఫైబర్ అవి ఎక్కువ శాతం ఉంటాయి, అందుకని చెప్పేసి గింజలతో కూడా వేసుకోవచ్చు. గింజలు ఇష్టం లేని అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి, మామూలు ఈ ముక్కలు ఒకటే వేసుకోవచ్చు అండి. ఇలా ఏం లేదండి, ఇలా చేసేసుకుని కట్ చేసుకుంటామండి. ఇంకండి ఇలా ఈ సమ్మర్ స్పెషల్ వాటర్ మెలన్ జ్యూస్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎందుకంటారా, ఈ సమ్మర్ స్పెషల్ అంటే ఈ జ్యూసులకి, స్మూతీలకి, మిల్క్ షేకులు అయ్యేనండి. దానికి చెప్పాలంటే మిల్క్ షేకుల కన్నా ఈ వాటర్ మెలన్ జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. వాటర్ పేర్లోనే ఉంది, చూసారా, మీరు గమనించారో లేదో, వాటర్ మెలన్ జ్యూస్. వాటర్ అంటే ఎక్కువ శాతం వాటర్ ఉంటుందండి దీంట్లో. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుని ముక్కలన్నీ ఒక పెద్ద జార్లో వేసుకోవాలండి. జార్లో వేసేసుకుని మన దగ్గర ఐస్ క్యూబ్స్ అవైలబుల్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదా ఐస్ వాటర్. నా దగ్గర అయితే ఐస్ వాటర్ తెచ్చానండి, ఆ ఐస్ వాటర్ వేస్తాను. దానికన్నా ముందర ఇంకండి షుగర్ ఒక 2-3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి మనం. ఇంకండి 4-5 స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకుని 2 ముక్కలు తీసి పక్కన పెట్టారు. ఎందుకు అనుకుంటున్నారా, ఏం లేదండి, గ్లాస్ గార్నిషింగ్ కోసం. ఇప్పుడు దీంట్లో వాటర్ వేద్దాం. వాటర్ వేసి, ఐస్ వాటర్ కదండి, వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తానండి. మిక్సీ పట్టుకొచ్చి ఇంకోండి, మన చల్లని సమ్మర్ స్పెషల్ వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు గట్టిగా చేసుకుంటే 2-3 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. కానీ ఇందులో వాటర్ మెలన్లో వాటర్ కంటెంట్ అన్నది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఎలాగుందో మన వెంకట దుర్గ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.